టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా విజయాల జోరును కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్ 8 వికెట్ల తేడా మట్టి కరిపించిన భారత్ అదే ఊపును దాయాది పాక్ పై కూడా చూపించింది. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. బ్యాటింగ్లో విఫలమైన టీమిండియా ఆటగాళ్లు బౌలింగ్లో మాత్రం రెచ్చిపోయారు. ప్రపంచం మొత్తం 1000 కళ్లతో ఎదురు చూసిన ఇండియా పాక్ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ కిక్నిచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవుతుందేమో అని అభిమానులు భయపడ్డారు. కానీ వరుణుడు కాస్త కనుకరించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక ఈ పోరులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా పాక్ బౌలర్ల దాటికి 19 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. పిచ్ బ్యాటింగ్ కు సహకరించకపోవడంతో రెచ్చిపోయిన పాక్ బౌలర్లు భారత బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టారు. దాంతో వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. పాక్పై తన విశ్వరూపం చూపిస్తాడనుకున్న విరాట్ కోహ్లీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రోహిత్ 13, అక్షర్ పటేల్ 20, సూర్యకుమార్ యాదవ్ 7, శివం దుబే 3, హార్దిక్ పాండ్యా 7, రవీంద్ర జడేజా 0 దారుణంగా విఫలమయ్యారు. భారత్ 119 పరుగులు చేసిందంటే అది రిషబ్ పంత్ కారణంగానే. ఒకవైపు వికెట్లు పడుతున్న పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 42 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. పాక్ బౌలర్లో నసీం షా, హారిస్ తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు ఇండియన్ బౌలర్లు. 13 పరుగులు చేసిన బాబర్ ఆజంను అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ అందించాడు జస్ప్రీత్ బుమ్రా. అయితే ఆ తర్వాత మహమ్మద్ రిజ్వాన్ 31తో కలిసి ఉస్మాన్ ఖాన్ 13, ఫాకర్ జమాన్ 13 విజయం వైపుగా పాక్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఉస్మాన్ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా ఫాకర్ జమాన్ను పాండ్యా పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత పాక్ వెంటనే వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో చివరి ఓవర్లో పాక్ విజయానికి 17 పరుగులు అవసరం కాగా అద్భుతమైన బౌలింగ్ వేసిన హర్షదీప్ 11 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి పాక్ 113 పరుగులు రన్స్ చేసి 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. టీమిండియా బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా అల్లాడించాడు. 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసుకున్నాడు. మిగతా ఓవర్లో పాండ్యా 2 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా 1 వికెట్ తీశారు. ఇక ఈ విజయంతో టోర్నీలో టీమిండియా ముందు సాగడంతో పాటు పాక్పై మరోసారి తమదే పైచేయని నిరూపించుకుంది. మరి పాక్పై భారత విజయం సాధించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.